హాయ్ ఫ్రెండ్స్, పూర్వం వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు మనుషుల్ని చంపి తినేవారు. వారికి భయపడి మనుషులు ఋషులు తప్పించుకుని తిరిగేవారు. దాంతో రాక్షసులు ఇద్దరికీ ఆహారం దొరికేది కాదు. అందుకే వారిద్దరూ ఒక ఎత్తుగడ వేశారు. ఆ రాక్షసులిద్దరూ బ్రాహ్మణ వేషం ధరించి దారిన వెళ్లేవారిని భోజనానికి ఆహ్వానించేవారు. ఆ తర్వాత వాతాపి ఆహారంగా మారేవాడు. ఆ ఆహారాన్ని ఇల్వలుడు అతిథులకు పెట్టేవాడు. ఈ విషయం తెలియని అమాయకులు భోజనాన్ని తినేవారు. వారి భోజనం పూర్తయ్యాక ఇల్వలుడు నవ్వి వాతాపి బయటకు రా అని పిలిచేవాడు. ఆ పిలుపు వినగానే వాతాపి అతిథుల ఉదరాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేవాడు. ఆ తర్వాత వారిద్దరూ చనిపోయిన అతిథుల్ని తినేవారు. ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్న అగస్త్య మహర్షి కావాలనే రాక్షసుల ఇంటికి భోజనానికి వెళ్తాడు. ఎప్పటిలాగే వాతాపి ఆహారంగా మారుతాడు. అగస్త్య మహర్షి భోజనం చేసి ఇల్వలుడు వాతాపిని బయటకు పిలిచే ముందుగానే వాతాపి జీర్ణం అనడంతో వాతాపి అగస్త్య మహర్షి కడుపులోనే జీర్ణమైపోతాడు. అలాగే ఇల్వలుడిని కూడా తన తపశ్శక్తితో అంతం చేస్తాడు. అందుకే మనందరం భోజనం పూర్తయ్యాక జీర్ణం వాతాపి జీర్ణం అంటాము.